తిరుపతిలో కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉన్నది ఇండియన్ కాంగ్రెస్ కాదు, ఇటలీ కాంగ్రెస్ అన్నారు. జాతీయ గీతం వందే మాతరం విషయంలో కాంగ్రెస్ నేతలు వ్యవహరించిన తీరును ప్రతి భారతీయుడు గమనించాలని, వందే మాతరం కేవలం పాట మాత్రమే కాదు, భారత మాతకు అర్పించే వందనమని అన్నారు. స్వాతంత్ర సమర యోధంలో వందే మాతరం కీలకమైన పాత్ర పోషించిందని చెప్పిన ఆయన, ఎంఐఎం వందే మాతరాన్ని బహిష్కరిస్తే కాంగ్రెస్ అవమానించిందని ఆరోపణలు గుప్పించారు. చేసినటువంటి వందే మాతరాన్ని సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు అవమానించడం నిజంగా మూర్ఖత్వం, దారుణం కూడా, సిగ్గుచెట్టింది. వందే మాతరం అనేది ఒక పాట కాదు, కోట్లాది మంది భారతీయులు ఆ తల్లి భారత మాతకు అర్పించేటువంటి వందనం. స్వాతంత్ర్య ఉద్యమ సమయంలో త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకొని వందే మాతరం అంటూ ఉద్యమం చేసినటువంటి ఆ చరిత్రను కాంగ్రెస్ పార్టీ తెలుసుకోవాలి, సోనియా గాంధీ గారు తెలుసుకోవాలి. వందే మాతరం చూసి అప్పుడు బ్రిటిష్ వాళ్ళు భయపడ్డారు, ఇప్పుడు పూర్తి వందే మాతరం చూసి కాంగ్రెస్ వాళ్ళు భయపడుతున్నారు. అందుకే అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కాదు, ఇటలీ నేషనల్ కాంగ్రెస్. ఇటలీ నుంచి సోనియా గాంధీ వస్తే ఈ దేశం వారిని హక్కున వేసుకున్నది, ఆదరించింది, అభిమానించింది. వీడికి వచ్చి స్థిరపడ్డంత మాత్రాన దేశభక్తి కాదు. ఒక పార్లమెంటు చేసిన చట్టాన్ని ధిక్కరించి నిస్సిగ్గుగా వివరించడం అంటే ఇది ఇంతకంటే దారుణం ఇంకోటి కాదు. ఈ దేశంలో ఎంఐఎం పార్టీ వందే మాతరాన్ని బహిష్కరించింది, కాంగ్రెస్ పార్టీ వందే మాతరాన్ని అవమానించింది. ఈ రెండు పార్టీలను ఈ దేశం నుంచి తరిమికొట్టాలి.